బుధవారం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండల కేంద్రంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖని ఆకస్మికంగా సందర్శించి రుణమాఫీ నగదు చెల్లింపు తీరుని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం రెండవ విడత రుణమాఫీ పథకాన్ని చేపట్టి 1 లక్ష రూపాయల నుండి 1.5 లక్షల రూపాయల వరకు రుణం గల రైతుకి నగదు చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో రెండో విడత రైతు రుణమాఫీ పథకంలో 14,104 మంది రైతులకి 138,46,56,254 రూపాయలు అందించేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందని, రుణమాఫీ నగదు మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందని బ్యాంక్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంతో వ్యవహరించి బ్యాంకుల్లో రైతులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా నగదు చెల్లింపులు చేయాలని తెలిపారు. రైతులు ఏదైనా సమాచారం కొరకు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో కంట్రోల్ రూమ్ నెంబర్ 08736250501లో మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు. బ్యాంక్ అధికారులు, సిబ్బంది రైతుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని, జవాబుదారీతనంతో వ్యవహరించాలని, రెండవ విడత రుణమాఫీ పథకాన్ని నిర్ణీత సమయంలోగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి దాని దరఖాస్తు పరిశీలన తీరుని పరిశీలించారు. వ్యవసాయ భూములకి సంబంధించి వివిధ రకాల సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ అభ్యర్థులు ధరణి పోర్టల్లో చేసుకున్న దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. భూముల సర్వే నెంబర్లు, విస్తీర్ణం, పేర్లు, ఇతర వివరాల మార్పుల సవరణ కొరకు వచ్చిన దరఖాస్తుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, పట్టా మార్పు కోసం అందిన దరఖాస్తులతో జత చేసిన ధ్రువపత్రాల వివరాలని భౌతికంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రత్యేక టెక్స్ట్ ప్రకారం వివరాలు నమోదు చేయాలని, దరఖాస్తు తిరస్కరించే సమయంలో దరఖాస్తుదారుడికి కారణం తెలిసే విధంగా రీమార్పు కాలంలో వివరాలు నమోదు చేయాలని తెలిపారు. కులం, ఆదాయం, నివాసం, కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం, ఇతరత్ర ధ్రువపత్రాల కొరకు అందిన దరఖాస్తుల్ని నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు దేశపాండే, బ్యాంక్ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామానికి చెందిన కుక్కట్ల అనే నిండు గర్భిణి మల్లంపేట వద్ద 108 వాహనంలో శిశువుకి జన్మనిచ్చింది. చెన్నూరుకు తీసుకొస్తున్న క్రమంలో నొప్పులు ఎక్కువవడంతో అప్రమత్తమైన సిబ్బంది షహబాజ్, సతీష్ వాహనాన్ని నిలిపి వైద్యుల సూచనల మేరకు సుఖప్రసవం అయ్యేలా వైద్య చికిత్సలు అందించడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా అక్కల దివ్య మాట్లాడుతూ మహిళలపైన జరుగుతున్న అకృత్యాల నుండి మహిళల్ని రక్షించడం చేతకాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా మహిళల్ని ఇంటి మీదకి పంపించి ఇబ్బందులు చేయడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. మహిళ అర్ధరాత్రి ఒంటరిగా సురక్షితంగా రోడ్డు మీద తిరిగినప్పుడే భారతదేశానికి స్వతంత్రం వచ్చినట్టని చెప్పిన మహాత్మా గాంధీ మాటలకి విలువ లేకుండా చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలు మనకి స్వతంత్రం వచ్చిందా లేదా అని సమాజం చెప్పాలని అన్నారు. మహిళలకి రక్షణ లేని ఈ రాష్ట్రంలో ఉచిత ఆర్టీసీ బస్సు అణిపెట్టడం వ్యర్థమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకి రక్షణ కల్పించాలని, ఇప్పటి వరకు అన్యాయం జరిగిన వారికి న్యాయం చేయాలని, మహిళల్ని హింసించే వారిని వెంటనే అక్కడికక్కడే నిర్దాక్షిణ్యంగా దోషులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి అక్రమ అరెస్టులకి భయపడేది లేదని తెలియజేశారు. మరికొంతమంది విద్యార్థులు కంటతడి పెడుతున్నారు. మా ప్రిన్సిపల్ మాకే కావాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ, పీజీ అండ్ టీచర్ ఎడ్యుకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జై కిషన్ ఓజా గత 6 ఏళ్లుగా ఇక్కడ ప్రిన్సిపల్గా విధులు నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు సాధారణ బదిలీలో భాగంగా ఈ కళాశాల ప్రిన్సిపల్ సీనియారిటీ ప్రాతిపదికన తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. కాగా పట్టణంలో పాత భవనంలో కేవలం 45 మంది విద్యార్థులతో మొదలైన కళాశాల నేడు 1250 మంది విద్యార్థులతో అధునాతన హంగులతో రాష్ట్ర స్థాయిలో పలు అంశాల్లో ప్రథమ స్థానంలో నిలబడడంతో ప్రిన్సిపల్ ఓజా కష్టపడిన తీరు, అంకిత భావం ఎంతో గొప్పదని విద్యార్థులు కొనియాడారు. రెండు సంవత్సరాలు ప్రైవేట్గా ఉన్న హాస్టల్ మా ప్రిన్సిపల్ దగ్గర సొంత డబ్బులతో మా సార్ వల్ల విద్యార్థులు ఎలాంటి భారం పడకూడదని సార్ డబ్బులు ఒక నాటకం దగ్గరికి వెళ్ళి మాకు ఇప్పుడు సాంక్షన్ చేపించారు. అట్లాంటి సార్ ఇప్పుడు సాంక్షన్ చేయడం వల్ల వాళ్ళ కళాశాల గవర్నమెంట్ ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసుకుంటున్నారు ప్రభుత్వాన్ని అందరూ పేర్కొన్నారు. We want